హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు ద్వాదశి తిథి అండి. అలాగే ఈరోజు శ్రావణ బుధవారము. ఈరోజు మనము సరస్వతి నామాన్ని జపించాలండి. మనకు మంచి ఆలోచనలు, సద్బుద్ధి ప్రాప్తించడం కోసం, మనం ప్రశాంతంగా ఉండడం కోసం, అదేవిధంగా ప్రతి చోట మనకు మంచి కనబడడం కోసం ఈరోజు సరస్వతి నామస్మరణ చేయాలి. ఈరోజు మూలా నక్షత్రం కదండి. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రం కాబట్టి సరస్వతి నామాన్ని అందరము జపిద్దాం. ఓం సం సరస్వత్యై నమః. ఓం సం సరస్వత్యై నమః. ఓం సం సరస్వత్యై నమః. ఈరోజు ఈ నామాన్ని 108 సార్లు జపించడం వలన మనకు సద్బుద్ధి ప్రాప్తిస్తుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక ఈరోజు మంచి మాట, మనుషుల్ని ప్రేమించడం కన్నా మనుష్యత్వాన్ని ప్రేమించండి, అది గొప్ప విషయం. చాలామంది మన ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా మనసుని ప్రేమించబంటే ముఖాన్ని ప్రేమిస్తున్నారు. ముఖం చూసి మోసపోతున్నారు. ముఖాన్ని చూసి మోసపోయిన వారు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందులో కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయికి జాబ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ప్రైవేట్ జాబు. అమ్మ నాన్నకి చెప్తుంది, కానీ అమ్మ నాన్న ఒప్పుకోకపోయేసరికి ఆ అమ్మాయి మొండికేసి నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసేసుకుంటా, మీరేమన్నా చేసేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక తల్లిదండ్రులు చేసేదేమీ లేక సరే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి అని చెప్పేసి అక్షింతలేసి ఆశీర్వదించి పంపిస్తారు. ఇక వాళ్ళంతా కూడా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కలిసిమెలిసి బాగానే ఉంటారు. ఇక భర్తకు కూడా పేరెంట్స్ ఉంటారు కదా. భర్త తండ్రి అనారోగ్యంతో హాస్పిటలైజ్ అవుతాడు. ఇక్కడ డబ్బులన్నీ హాస్పిటల్కి ఖర్చు అవుతాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత తల్లి కూడా తండ్రి చనిపోయాడన్న బాధతో చనిపోతుంది. ఇక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. తర్వాత కోవిడ్ వస్తుంది. కోవిడ్ టైంలో అబ్బాయి జాబ్ పోతుంది, కానీ అమ్మాయి మాత్రం జాబ్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఉంటుంది. ఇక భర్త జాబ్ చేయట్లేదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఒక్కతే జాబ్ చేస్తుందని ఈ అమ్మాయికి భర్త అంటే గౌరవం లేకుండా అయిపోతుంది, విలువ లేకుండా అయిపోతుంది. ఇక గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక గొడవలు పెట్టుకొని చివరికి డివర్స్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ బాధతో నా జీవితం ఇలా అయిపోయింది అని ఉంటున్నప్పుడు అతనికి ఒక స్నేహితుడు ఉంటాడు. తనకి ఏ బాధ వచ్చినా కూడా ఆ స్నేహితునితో షేర్ చేసుకుంటాడు. సో అతడు సరే మనం బిజినెస్ చేద్దామని చెప్తాడు. ఈ అబ్బాయి దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, జనరల్గా పార్ట్నర్గానే ఉంటాడు. అలా బిజినెస్ చేస్తున్న టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అందులో ఉన్న స్టాక్ మొత్తం కాలిపోతుంది. ఇక ఈ అబ్బాయి బాధపడతాడు, నా దరిద్రం ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి. ఏదోలా కాస్త ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడంతో మళ్ళీ రాత్రింపవలు బాగా కష్టపడి భూమి కొనుక్కొని ఇల్లు కొనుక్కుంటాడు. ఇక తనకి స్నేహితుడు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి స్నేహితుడి కోసమే కష్టపడతాడు, స్నేహితునితోనే ఉంటాడు, మళ్ళీ పెళ్ళి చేసుకోడు. ఇక అతనికి ఏవైతే షేర్స్ వస్తాయో, డబ్బులు, ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇతని కొడుకు ఉంటాడు కదండి, ముందు భార్య కొడుకు, ఆ కొడుకును పిలిచి అతని షేర్ అంతా కూడా ఆ బాబుకి ఇచ్చేసి అతడు చనిపోతాడు. సో ఈ కథలో మనకు 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రేమ, రెండవది స్నేహం, మూడవది డబ్బు. ఈ మూడిటికి విలువ ఎలా ఉంటుంది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పేరెంట్స్ని ఏడిపించి మనం వివాహం చేసుకుంటే ఏదో ఒక రోజు అది శూన్యంగా మారుతుంది. దానివల్ల మనం ఏమీ సాధించలేము. మనుషుల్ని చూసి ప్రేమించడం కాదండి, మనుష్యత్వాన్ని చూడండి, మనసును చూడండి, మనకు స్థాయికి తగినట్లుగా ఉండాలి మనం. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. చాలామందికి మనము దేవాలయంకి వెళ్ళినప్పుడు హుండీలో కానీ లేకుంటే హారతి ప్లేట్లో కానీ మనం దక్షిణ వేస్తూ ఉంటామండి. ఇంకా ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా దక్షిణ ఇచ్చినప్పుడు అది చేజారిపోతే అది అశుభం అండి. దాని అర్థం ఏమిటంటే మీకు అర్హత తగ్గింది అని అర్థం. దక్షిణ ఇవ్వడానికి మనకు అర్హత తగ్గింది అని చెప్పేసి అర్థం. వేరే కర్మ వెంటాడుతుంది అని చెప్పేసి అర్థం అండి. అపచారం జరిగింది, దాన్ని రక్షించుకోవాలి అని ఆ దేవుడు మనకు సంకేతం ఇస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి దేవుడు ముందుగా సూచన ఇస్తున్నాడు అని భావించాలండి. ఈ దోష నివారణ కోసం అక్కడ ఉన్న చోటనే ఆ భగవంతుని క్షమాపణ వేడుకొని కులదేవతను వేడుకోవాలి అండి. ఆ తర్వాత
ఆ దక్షిణకు జతగా మరో రూపాయి కానీ, అర్ధ రూపాయి కానీ వేసి దక్షిణ సమర్పించుకోవాలండి. ఇలా చేయడం వలన ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే ప్రశాంతంగా కూడా ఉంటారు. ఇక ఈరోజు తారాబలం మూల నక్షత్రం నిత్య నక్షత్రం అండి. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్త అండి. భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార చాలా మంచి రోజు శుభం. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార శుభకరం అండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదనతార మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార శుభమండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్తార జాగ్రత్త వహించండి. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విపత్తార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార శుభకరమైన రోజు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి. చాలామందికి పడుకున్నప్పుడు చెడు కలలు వస్తూ ఉంటాయండి. నిద్రలో ఉలిక్కి పడడం, ఇంకా ఒక్కొక్కసారి నిద్రపోయినప్పుడు గట్టిగా అరచి లేవడం, మనపై ఏదో భారం పడినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మనకి ఉత్తర దిశలో వాస్తు దోషం ఉంది అని అర్థం అండి. సో ఇలాంటప్పుడు దాన్ని సరిచేసుకోగలిగితే సరిచేసుకోండి. ఇంకా ఎక్కువగా ప్రాణాయామం చేస్తున్న వాళ్ళు, లేకపోతే భగవత్ పూజను పూజించి పాజిటివ్ ఆరాను పెంచుకున్న వారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపించదండి. సో ఇలా మనకి ఏది వాస్తు దోషాన్ని సరిచేసుకోవడం కుదరకపోతే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. ఇక రేపు ఉదయం పూజ. రేపు గురువారం శుక్ర నక్షత్రం అండి. గురు శుక్ర యోగం అనేది వస్తుంది అండి. రేపు లక్ష్మీనారాయణులను పక్కపక్కనే పెట్టి పంచామృతాలతోని అభిషేకించి గంధము పసుపు కుంకుమలతోని అభిషేకం చేసి స్వామివారిని యథాశక్తి పూజించాలండి. ఆ తర్వాత పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని పెట్టి లక్ష్మీ స్తోత్రాలను కానీ, విష్ణు ద్వాదశ నామాలను కానీ పారాయణం చేయడం వలన ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది, ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. అలాగే పిల్లలకు ఆయుష్ వృద్ధి అవుతుంది అండి. తప్పక పాటించండి. ఈరోజు యోగక్షేమం అండి. ఈరోజు ప్రదోషం ఉంటుంది అండి. చాలా విశేషం. శ్రావణ మాస ప్రదోష కాలం అనేది విశేషమైందండి. అపవాదాలు దూరం అవ్వడం కోసం, లక్ష్మీ అనుగ్రహం కోసం, మన సంకల్పం నెరవేరడం కోసం ఈరోజు సాయంత్రం పుట్టమట్టితోని శివలింగాన్ని చేసి పూజించి అభిషేకించాలండి. ఆ తర్వాత బిల్వార్చన చేసి నానబెట్టిన బియ్యాన్ని పుష్పాలను చేతిలో పట్టుకొని సంకల్పం చేయాలండి. తదుపరి రేపు ఉదయాన్నే శివలింగాన్ని నీటిలో కలిపి దాన్ని బొట్టుగా తిలకంగా ధరించాలండి. ఆ తర్వాత మిగిలిన నీటికి చెట్టుకు వేసేయాలి.